ఈటీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తుఫాన్ దాటికి విజయవాడలో షాప్స్ మూసేశారు. బెజవాడలో తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఓవర్ టు యు. తుఫాను నేపథ్యంలో విజయవాడలో హైలైట్ ప్రకటించారనే చెప్పాలి. దాదాపు విజయవాడ ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని కల్పిస్తుంది. ఎవరు కూడా షాపులు తీయొద్దంటూ ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరమైన మెడికల్ లేదా పాలు దుకాణాలు మాత్రమే తెరవాలి, మిగతా షాపులన్నీ కూడా క్లోజ్ చేయాలంటూ ఇప్పటికే చెప్పిన పరిస్థితి. దాదాపు 16 సెంటీమీటర్ల వర్షం ఈరోజు కురిసే అవకాశం ఉందంటూ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బీసెంట్ రోడ్లో ఉన్నాము. ఉదయం 8 గంటల నుంచి కూడా బీసెంట్ రోడ్డు వ్యాపారం ప్రారంభమవుతుంది. పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళతో పాటు విజయవాడలో ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ షాపింగ్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా హ్యాకర్స్ ఎవరైతే చిన్న వ్యాపారులు ఉంటారో వీళ్ళంతా కూడా బళ్ళు మీద పెద్ద ఎత్తున వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉదయం 8 గంటల నుంచే ఇది ప్రారంభం అవుతూ ఉంటుంది. కానీ ఈ రోజు వర్షం నేపథ్యంలో పూర్తిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఎవరూ కూడా షాపులు వ్యాపార సముదాయాలు తెరవకూడదంటూ చెప్పిన నేపథ్యంలో బీసెంట్ రోడ్డు అంతా కూడా పూర్తిగా నిర్మానుషంగా మారిన పరిస్థితి. పూర్తిగా వర్షం పడిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన ఏవైతే బళ్ళు ఉన్నాయో అన్నీ కూడా ఇలా క్లాతులు కట్టేసి వాళ్ళంతా క్లోజ్ చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మనం ఈ చివరి నుంచి చివరి వరకు చూస్తే దాదాపు కిలోమీటర్ మేర ఉండే ఈ బీసెంట్ రోడ్ అంతా కూడా ఇదే విధంగా మనకి దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం లాగా ఇక్కడ కనిపిస్తుంది అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తుఫాను హెచ్చరికల నేపథ్యంలో దాదాపు 16 సెంటీమీటర్ల వర్షం కురిస్తే దాదాపు విజయవాడ నగరం అంతా కూడా అతలాకుతలం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చిన్నపాటి వర్షానికి నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా జలమయం అవుతాయి. అయితే అటువంటి ఏవి జరగకుండా ఉండేందుకు ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగా ఉందంటూ ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఇటు కలెక్టర్ లక్ష్మీ షా కానీ కమిషనర్ ధ్యాన్ చంద్ కానీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్పిన నేపథ్యం కనిపించింది. ఈ రోజు తుఫాను కాస్త తీవ్ర తుఫానుగా మారబోతుంది. కాకినాడ దగ్గర అక్కడ తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు విజయవాడలో కురుస్తాయంటూ ఇప్పటికే అధికారులు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. దాదాపు 162 మిల్లీమీటర్లు అంటే దాదాపు 16 సెంటీమీటర్ల వర్షం విజయవాడలో నమోదు కాబోతుందన్న నేపథ్యంలో దాదాపు షాపులన్నీ కూడా ఇటు బందర్ రోడ్డు కానీ, ఏలూరు రోడ్డు కానీ, బీసెంట్ రోడ్డు కానీ ఈ దాంతోపాటు ప్రధానంగా వ్యాపార కూడలిగా ఉన్న 1 టౌన్ ఏరియా, ఈ 1 టౌన్ ఏరియా నుంచి రాష్ట్రం అంతా కూడా ఈ సరుకులు కానీ సామాన్లు కానీ సప్లై అవుతూ ఉంటే అదొక హోల్సేల్ మార్కెట్గా ఉంది. అటువంటి ప్రాంతాన్ని కూడా పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం మెడిసిన్స్, పాలు ఈ 2 షాపులు మాత్రమే తెరవాలి, మిగతావన్నీ కూడా క్లోజ్ చేయాలంటే ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అధికారుల ఆదేశాల నేపథ్యంలోనే మొత్తం రోడ్లు షాపులన్నీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. తీవ్ర తుఫానుగా వస్తే కనుక ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో దాదాపు 16 సెంటీమీటర్ల వర్షం పడితే దాదాపు విజయవాడలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తామంటే ఇప్పటికే ప్రకటించారు. దానికి సంబంధించి ఇక్కడ పునరావాస కేంద్రాలతో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, జిల్లా కలెక్టరేట్ కానీ ఇటువంటి ప్రాంతాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తుఫానుకు సంబంధించి పర్యవేక్షణ చేస్తున్నాం. ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం అంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఉదయం నుంచి కూడా షాపులు ఎక్కడా కూడా తెరవడానికి వీల్లేదు. ఎందుకంటే మేము మళ్ళీ ఆదేశాలు ఇచ్చే వరకు, తుఫాను తీరం దాటి వెళ్లే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో షాపులు తెరవడానికి వీల్లేదంటూ ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా కర్ఫ్యూ వాతావరణంలాగే విజయవాడ ఉందని చెప్పాలి. బీసెంట్ రోడ్ నిర్మానుషంగా మారిందని చెప్పాలి. దాదాపు ఈ టైంకి ఇక్కడ పూర్తిగా వ్యాపారాలు ప్రారంభమైపోయి ఉదయం నుంచి కూడా హడావిడి స్టార్ట్ అయ్యేది. ఇటు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ వ్యాపారాలకి సామాన్లు కొనుక్కోవడానికి కానీ లేకపోతే షాపింగ్ కానీ వచ్చే పరిస్థితి ఉంటే అటువంటిది అంతా కూడా ఇప్పుడు ఇటు పర్యాటక కేంద్రాలను క్లోజ్ చేయడంతో పాటు ఇటు వ్యాపార సముదాయాలను కూడా క్లోజ్ చేయాలంటూ అధికారులు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా విజయవాడ అంతా కూడా షాపులు బంద్ చేశారు. వర్షం నేపథ్యంలో ఇంట్లోంచి ఎవరు కూడా ప్రజలు బయటకు రావద్దు, అత్యవసర ప్రయాణాలను కూడా వాయిదాలు వేసుకోవాలంటూ ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక ఆర్టీసీకి సంబంధించి కూడా ఇప్పటికే అదేంటి ఆదేశాలు చేశారు. అనవసర సర్వీసులు ఎక్కడ కూడా నిర్వహించకూడదు, నడపకూడదు అంటూ ఆర్టీసీ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం అయితే విజయవాడలో కనిపిస్తుందనే చెప్పాలి. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. తుఫాన్ ఎఫెక్ట్ అయితే గట్టిగానే ఉండేట్టుగా సూచనలు కనిపిస్తున్నాయి. ఇక అన్నదాత చివరి ఆశలపై ఈ మోంతా తుఫాన్ నీళ్లు చల్లిందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్లో వరి సాగు చేపట్టగా ప్రస్తుతం గింజ గట్టిపడుతున్న దశలో ఉంది. గత వారం అల్పపీడన ప్రభావంతో 3 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకి వరి చేలల్లో ముంపు నీరు చేరింది. వరి పంట నీట మునిగింది. రైతుకి ఆవేదన మిగిల్చింది.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.